హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి యూనివర్స్ నుంచి చూస్తాం, ఓకేనా ఫ్రెండ్స్? మీకు కనుక రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ ప్రతి ఒక్కరి లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మన ఛానల్ ఇంకా కొంతమందికి కూడా రీచ్ అవుతుందన్నమాట, ఓకేనా? కాబట్టి లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి, ఓకేనా? సో మరి ఈరోజు యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు, మీకోసం ఎలాంటి కొత్త విషయాలు తీసుకొచ్చారు ఈరోజు వీడియోలో చూస్తాం, ఓకేనా? అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. పే రీడింగ్ ఉంటుందండి, ఓకే? మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవి తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీకోసం కాదు అని స్కిప్ చేసేయండి, ఓకేనా? సో యూనివర్స్ ఈరోజు టాపిక్లో మరి మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు అసలు చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ గైడ్ చేయండి. చూసే మా వేస్కి మీరు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు ఈరోజు. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. వావ్, సూపర్ అండి. 6 ఆఫ్ వ్యాండ్స్. మరికొద్ది గంటల్లో మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని, మీరు చాలా అందమైన వారు అండ్ మీరు చాలా ఇంటెలిజెంట్ పర్సన్, మీరు చాలా నాలెడ్జబుల్ పర్సన్ అనే విధంగా తను మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారనమాట. అండ్ ఈ పర్సన్ మీ విషయంలో చాలా డిస్టర్బ్ అవుతున్నారండి, ఓకేనా? అంటే ఏ విధంగా డిస్టర్బ్ అవుతున్నారు అంటే కూడా చెప్తాను. తను మీ పాస్ట్ మెమరీస్, అంటే మీరు ఈ పర్సన్తో కలిసి ఎక్కడికైనా వెళ్ళి ఉండొచ్చు, లేదా తనతో స్పెషల్గా ఏదైనా టైం అనేది స్పెండ్ చేసి ఉండొచ్చు. సో అదంతా ఈ పర్సన్ని చాలా డిస్టర్బ్ చేస్తుంది అనమాట, ఓకే? మీరు ఏదైనా మంచి గిఫ్ట్ కూడా ఈ పర్సన్కి ఇచ్చి ఉండొచ్చు. సో అదంతా చూసినప్పుడు అండ్ ఎక్కడైనా ప్లేస్కి వెళ్తే ఆ ప్లేస్ ఈ పర్సన్కి అన్ఎక్స్పెక్టెడ్గా కనిపించడం కానీ, అండ్ మీ నేమ్కి సంబంధించినప్పుడు తను ఎక్కడికైనా ట్రావెల్ చేసినప్పుడు మీకు సంబంధించిన నేమ్, మీ ఫస్ట్ లెటర్ కానీ అలాంటిది కూడా అయి ఉంటుంది. మీ లెటర్ కానీ, మీ నేమ్ కానీ, మీరు కలిసి తిరిగిన ప్లేస్ కానీ, మీరు ఈ పర్సన్కి ఎప్పుడైనా గిఫ్ట్ ఇచ్చారు అంటే ఆ గిఫ్ట్ కానీ. సో దాని వలన ఈ పర్సన్ చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారనమాట. మీరు చాలా గుర్తుకు వస్తున్నారనమాట. అండ్ ఇక్కడ చాలా మట్టుకి 12 అవర్స్ లోపల ఈ పర్సన్ మీ లైఫ్లో అయితే రాబోతున్నారండి, ఓకే? మీ పాస్ట్ పర్సన్ మేబీ 12 అవర్స్ కూడా పట్టచ్చు కొంతమందికి. సో ఈ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట, ఓకే? అండ్ ఈ పర్సన్ కంటికి మీరు ఒక ఎంప్రెస్ లెవెల్లో మేల్ అయితే చాలా బాగా, అంటే మీరు చాలా అందంగా ఉంటారు నా మనసులో అయితే ఆ విధంగా ఫీల్ అవుతున్నారండి, ఓకే? బయట చెప్పి ఉండకపోవచ్చు ఈ పర్సన్, కానీ తన మనసులో ఆ ఫీలింగ్ అనేది ఉంటుందన్నమాట, మీరు చాలా బాగుంటారు అని. త్రీ ఆఫ్ స్వార్డ్స్. ఎందుకు ఇక్కడ హార్ట్ బ్రేక్ అయింది? ఓకే, ఎక్కడైతే మీకు హార్ట్ బ్రేక్ అయిందో అక్కడే మళ్ళీ మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది మరి కొద్ది గంటల్లో అని చెప్పచ్చండి, ఓకే? ఇక్కడ 3 ఆఫ్ స్వార్డ్స్. ఆల్రెడీ మీకు చాలా హార్ట్ బ్రేక్ అయింది ఈ పర్సన్ వలన అండ్ థర్డ్ పర్సన్ వలన, ఓకే? ఈ పర్సన్ అండ్ ఇక్కడ 3 ఆఫ్ స్వార్డ్స్ థర్డ్ పర్సన్ వలన, ఓకే? సో దానికి క్లారిఫికేషన్ చేస్తే సన్ కార్డ్, విష్ ఫుల్ఫిల్మెంట్, ఓకే? మీకు ఏ విషయంలో అయితే హార్ట్ బ్రేక్ అయిందో, మీకు ఎక్కడైతే హార్ట్ బ్రేక్ అయిందో అండ్ మీ గురించి ఎవరైతే నెగటివ్గా మాట్లాడారో అన్నిటికీ మీకు సొల్యూషన్ అనేది దొరకబోతుంది అండ్ మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉంటారు. మీరు ఏం కోరుకుంటే అది జరుగుతుంది. చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి, ఓకే? ఇది మేజర్ రకన కదా, సో చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మీరు ఏదైనా గ్రూప్ మీటింగ్స్ కానీ అండ్ ఫ్యామిలీ అంతా కలిసి మాట్లాడుకోవడం కానీ, లేదా మీ పార్ట్నర్ మీరు అదంతా కలిసి ఏదో గ్రూప్ మీటింగ్ లాంటిది పెట్టుకోవడము, మాట్లాడడం కూడా జరగబోతుంది అనమాట. సో దాంట్లో మీకే విజయం అనేది తథ్యమని చెప్పచ్చండి, ఓకే? సో మీకే విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుందన్నమాట, ఓకే? మీరు చాలా ధైర్యంగా ఉంటారు, చాలా ఎనర్జెటిక్గా ఉంటారు అండ్ చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ మీ ముందు ఆప్షన్స్ కూడా రాబోతున్నాయి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట, ఓకే?
కోరుకునే విధంగా మీ జీవితం ఉండబోతుందండి. చాలా హ్యాపీగా ఉంటారు. సైన్స్ అయితే చెప్తాను లాస్ట్లో. ఓకే, ద వరల్డ్. చాలా పాజిటివ్ కార్డ్స్ అండి. సో మీ అందరికీ తెలుసు 6 ఆఫ్ వ్యాండ్స్, ద సన్ కార్డ్, ద వరల్డ్ కార్డ్. ఇవి ఏంటంటే మీరు హ్యాపీగా ఉండే విధంగా జరగబోతుంది అని చెప్పొచ్చు అనమాట. అండ్ మీకు మీ జీవితంలో మళ్ళీ ఒక కొత్త సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్పొచ్చండి. రీయూనియన్ అవుతుంది అండ్ మీరు ఎక్కడికో లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయబోతున్నారు. చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. మీరు కోరుకున్న పార్ట్నర్ అన్న మీ దగ్గరికి రావడం కానీ మీరు మీ పార్ట్నర్ని కలుసుకోవడం కానీ జరగబోతుంది అనమాట. చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి. ఓకే, అండ్ ఇక్కడ మీ పార్ట్నర్ కూడా మీ లైఫ్లోకి రాబోతున్నారు. అండ్ ఈ పర్సన్ తన ప్రేమ అంతా మీకు ఇవ్వాలి అనుకుంటున్నారు. మేబీ ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ పర్సన్ ఏంటంటే మళ్ళీ మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ కెరియర్ పర్పస్గా మాత్రమే ఈ పర్సన్ మీకు దూరం కూడా ఉంటారనమాట. ఓకే, కెరియర్ గురించి ఆలోచించి మీకు తను వేరే సిటీకి వెళ్ళడం కానీ అబ్రాడ్కి వెళ్ళిపోవడం కానీ కూడా జరిగి ఉంటుందన్నమాట కొంతమందికి. ఓకే, అండ్ కొంతమంది మిమ్మల్ని ఇగ్నోర్ చేసి అండ్ ఇప్పుడు నేను కెరియర్ మీద ఫోకస్ చేయాలి, ఇప్పుడే మ్యారేజ్ అనేది ఇవన్నీ నాకు ఇంట్రెస్ట్ లేదు అని కూడా ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసి కూడా వెళ్ళిపోయి ఉంటారనమాట. ఓకే, మీరేంటి తన గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. ఓకే, రీయూనియన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అంటే ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ నుంచి మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు, మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారనమాట. ఓకే, ఇది మేజర్ రకన కార్డ్ అండి, ద వరల్డ్ కార్డ్. మీ చుట్టూ ఉన్న పరిస్థితులు చేంజ్ అవ్వబోతున్నాయి. మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు. సో అక్కడ మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలుస్తారు అండ్ మీరు చాలా హ్యాపీగా ఉంటారు అండ్ చాలా పాజిటివ్ ఎనర్జీ అనమాట ఇది. ఓకే, మీరు కోరుకున్న విధంగా అసలు ఎలా ఉంటుందంటే ఈ ఆనందంలో మీరు ఉబ్బితబ్బి అయిపోతారనమాట. అంత హ్యాపీగా ఉండబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, సెవెన్ ఆఫ్ స్వార్డ్స్. ఇక్కడ 7 ఆఫ్ స్వార్డ్స్ ఏం సూచిస్తుంది అంటే చూడండి, ఈ పర్సన్ తనలో ఆల్రెడీ ఒక ప్లేయర్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఓకేనా, సో ఏంటంటే మళ్ళీ ఈ పర్సన్ తనని ఎక్కువగా నమ్మకండి. తను ఏంటి ఇప్పుడు ప్రజెంట్ మీరు తనకి చాలా గుర్తుకొస్తున్నారు, మళ్ళీ మీతో కలవాలి, మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి అనే ఇంటెన్షన్స్ ఈ పర్సన్ మనసులో ఉందన్నమాట. ఓకే, కాబట్టి తను ఇప్పుడు వస్తున్నారు కానీ ఆల్రెడీ తనలో ఒక ప్లేయర్ ఎనర్జీ ఉంటుంది. కాబట్టి యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారంటే ఈ పర్సన్ని మీరు ఎక్కువగా నమ్మకూడదు అని చెప్తున్నారనమాట. ఓకే, కొంచెం మనీ మైండెడ్ పర్సన్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట తను. ఓకే, మనీ ఎక్కువ ఎవరి దగ్గర ఉంటే వారితోనే రిలేషన్ పెట్టుకోవడము అండ్ మిమ్మల్ని స్టక్ ఎనర్జీలో ఉంచేయడము. ఇక్కడ అదే కార్డు వచ్చినట్టుంది కదా, స్టక్ ఎనర్జీ. ఓకే, తను ఏంటి మీరు తన ప్రేమ కోసం మీరు తపన పెడుతున్నారు. తను చూడండి వేరే వారి మీద ఫోకస్ చేస్తున్నారు. ఓకే, మిమ్మల్ని పట్టించుకోవడం లేదనమాట. ఓకేనా, సో ఆల్రెడీ ఈ పర్సన్ దగ్గర తన దగ్గర మనీ ఉన్నాయి కానీ మళ్ళీ ఈ పర్సన్ వారికి హెల్ప్ చేస్తున్నారు అండ్ మీ గురించి ఆలోచించడం లేదు. అండ్ ఇక్కడ చూడండి మీరు తన ప్రేమ కోసం తప్పించడము అలాగనమాట ఇది. ఓకే, అండ్ తను మాత్రం వేరే వారి మీద ఫోకస్ చేయడం అనమాట ఇది. ఓకే, సో ఈ పర్సన్ మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వరు. ఓకేనా, అండ్ ఇవ్వలేదు కూడా. సో ఎక్కువగా ఈ పర్సన్ కొంచెం మనీ మైండెడ్ పర్సన్ కానీ అండ్ ఈ పర్సన్ ఎవరైనా మంచిగా ఉంటే వారితోనే రిలేషన్ పెట్టుకోవాలి అని తన ఇంటెన్షన్స్లో ఉంటాయన్నమాట. ఆ టైంలో మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు ఈ పర్సన్ అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మీరు ఎక్కువగా ఈ పర్సన్ని క్వశ్చన్ చేశారనుకోండి, మదర్ ఒప్పుకోవడం లేదు, ఫాదర్ ఒప్పుకోవడం లేదు అండ్ ఏదో ఒకటి చెప్పడం అనమాట, అది ఇది అని. అంటే తను మీ దగ్గర నుంచి తప్పించుకోవాలి కదా, దానికి ఇవన్నీ చెప్తూ ఉంటారనమాట వాళ్ళు. ఓకే, సో అలాంటి పర్సన్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందండి. ఓకే, ఆల్రెడీ ఈ పర్సన్ లైఫ్లో థర్డ్ పర్సన్ కూడా ఉండొచ్చు అండ్ రీసెంట్గా కూడా ఈ పర్సన్కి మ్యారేజ్ కూడా ఉంటుందన్నమాట.
ఒకవేళ తన లైఫ్లో రిచ్ పర్సన్ ఉన్నారు అంటే వారికే తను ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడము, అక్కడ సైడే తను ఎస్ అని చెప్పడము, మీ వైపు తను ఇగ్నోర్ చేస్తూ ఉండడం కూడా కొంతమందికి జరుగుతూ కూడా ఉండొచ్చు అనమాట. కొంతమందికి జరిగిపోయినాయి కూడా. ఓకే, స్ట్రెంగ్త్. మీ లైఫ్లో అబండెన్స్, ప్రాస్పెరిటీస్ రాబోతున్నాయి. మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. రీయూనియన్ అవుతుంది అండ్ మీరు చాలా స్ట్రాంగ్గా తయారవుతున్నారండి. మీ మనసులో ఉన్న భయాలు అవన్నీ వదిలేసి మీరు చాలా స్ట్రాంగ్గా తయారవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ ఈ భయం వదిలేయడానికి కారణం ఏంటి? మిమ్మల్ని ఏ పర్సన్ అయితే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంచుతున్నారో, వారి అవసరం తీరుగా ఉంటున్నారో, ఆ పర్సన్ క్యారెక్టర్ ఏంటో మీరు పసిగట్టడం కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, సో దాని వలన కూడా మీరు కొంచెం స్ట్రాంగ్గా తయారవడము అండ్ మీ చుట్టూ అన్వాంటే థింగ్స్ ఉంటే అవన్నీ కట్ చేసుకోవాలని మీరు ఆలోచిస్తూ ఉండడం అయితే జరుగుతుంది. సో మీలో ఇంత చేంజెస్ వచ్చినా సరే అండి, ఇక్కడ మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లో అయితే వస్తున్నారు. ఓకే, ఫస్ట్ కార్డ్ అదే వచ్చింది. మీ మనసులో మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, కానీ మళ్ళీ ఈ పర్సన్ మిమ్మల్ని ఏదైనా విషయంలో మళ్ళీ హర్ట్ చేస్తారేమో, బాధ పెడతారేమో, మళ్ళీ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారేమో అనే టెన్షన్స్ కూడా మీ మనసులో అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ పర్సన్ని చాలా మటుకు మీరు నమ్మరనమాట. ఓకే, మీరు నమ్మకపోవడమే బెటర్. ఎందుకు అంటే తనలో ఒక ప్లేయర్ ఎనర్జీ ఉంటుంది. ఈ పర్సన్ తన అవసరం తీరుగా ఉంటారనమాట ఈ పర్సన్ మీ లైఫ్లో. ఓకే, సో కాబట్టి తనని నమ్మకపోవడమే బెటరు. అండ్ మీరు హీల్ అవుతున్నారు అండ్ స్ట్రాంగ్గా తయారవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. టూ ఆఫ్ స్వార్డ్స్కి క్లారిఫికేషన్. ఇక్కడ ఈ పర్సన్ లైఫ్లో చాలా మటుకి తనకి థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, సో వారు మనీ విషయంలో కూడా వారు చాలా లాస్ చేశారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఏదో ఒక విధంగా ఈ పర్సన్ని మనీ పర్పస్గా చాలా లాస్ చేయడము అండ్ అది ఇది అన్నట్టుగా తన దగ్గర ఏదో ఒక సమస్య తీసుకురావడము అండ్ చాలా లాస్ అయితే చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ ఈ పర్సన్ అక్కడ చాలా బాధపడుతున్నారండి. ఓకే, మీ దగ్గరికి రావాలి అంటే కూడా ఈ పర్సన్ అది తనకంత ఈజీ అనేది కాదనమాట. ఓకే, తను ఇక్కడ ఇరుక్కున్నారు, మేబీ థర్డ్ పర్సన్ కావచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే మీకు తన మీద ఉన్న నమ్మకాన్ని తను కోల్పోవడం కూడా జరిగి ఉంటుందన్నమాట. ఓకే, సో తను ఇప్పుడు మీ దగ్గరికి రావడానికి తనకి ధైర్యం అనేది సరిపోవడం లేదనమాట ఈ పర్సన్. ఓకే, ఏ విధంగా రావాలో తనకు అర్థం కావడం లేదు. తన జీవితంలో చాలా లాస్ అనేది ఉంది, కానీ మీరు గుర్తుకు వస్తున్నారు. సరిగా ఎవరితో కలవలేకపోతున్నారు, సరిగా ఎవరితో మాట్లాడలేకపోతున్నారు, ఒంటరిగానే ఉండడము. అండ్ ఈ పర్సన్ని మీరు చేసేస్తూ ఉంటే ఈ పర్సన్ థర్డ్ పర్సన్ని కూడా చేసేస్తూ ఉండొచ్చు, వారికి ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చి ఉండొచ్చు. సో అదంతా మీకు ఆల్రెడీ తెలిసి అండ్ మీకు తెలిసే విధంగా కూడా ఈ పర్సన్ ఆ విధంగా ప్రవర్తించి కూడా ఉంటారనమాట. సో నువ్వు నాకు ఎంత అనే విధంగా అనమాట. ఓకే, ఈ పర్సన్ క్యారెక్టర్ మీకు తెలుసు ఆల్రెడీ, కాబట్టి మీరు కొంచెం డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఈ పర్సన్ మాత్రం చాలా బాధపడుతున్నారనమాట. తన ముందు దారులు లేవు. ఓకేనా, థర్డ్ పర్సన్ చూస్ చేసుకుంటే థర్డ్ పర్సన్ చాలా కంట్రోలింగ్ పర్సన్. ఓకే, అండ్ మీ దగ్గర వచ్చే ధైర్యంతో చేయలేకపోతున్నారనమాట. ఓకే, అంటే తన మీద ఉన్న నమ్మకాన్ని తన చేతులారా తనే పొడగొట్టుకున్నారు అండ్ మిమ్మల్ని చాలా చీప్గా తీసి పడేయడం కానీ అండ్ మీ దగ్గర చాలా అబద్ధాలు ఆడి ఉండొచ్చు ఈ పర్సన్. సో మీ మనీ కూడా చాలా లాస్ చేసి కూడా ఈ పర్సన్ ఉండొచ్చు. మీ దగ్గర మనీ తీసుకెళ్ళి థర్డ్ పర్సన్ ఇవ్వడం కానీ, వారికి మంచి మంచి గిఫ్టులు ఇవ్వడం కానీ, సో అలా కూడా చేసి ఉంటారనమాట కొంతమంది. ఓకే, అంటే కొంతమందికి తన దగ్గర మనీ లేదని అండ్ మీ దగ్గర మనీ తీసుకొని అండ్ అదర్ పర్సన్కి పెట్టి మళ్ళీ తను చాలా లాస్ అవుతున్నారనమాట. ఓకే, అంటే ఇక్కడ ఏంటంటే థర్డ్ పర్సన్ మెప్పు పొందడానికి పర్సన్ చాలా చేశారండి. ఓకే, కానీ థర్డ్ పర్సన్ ఈ పర్సన్ని అస్సలు పట్టించుకోలేదన్నమాట. ఓకే, ఆ ఎనర్జీ చూపిస్తుంది. అండ్ 20% మన వ్యూస్కి కూడా కొంచెం ఫినాన్షియల్గా ఏదో లాస్ ఉందండి, మీరు చాలా బాధపడుతున్నారు అండ్ మీకు రాదు అనుకున్న మనీ కూడా మీకు తిరిగి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, అండ్ కొంతమందికి మీ మనీ ఏ పర్సన్ అయితే ఇస్తారు అని మీరు ఎదురు చూస్తూ ఉన్నారో ఆ పర్సన్ పూర్తిగా మీతో కాంటాక్ట్లో నుంచి వెళ్ళిపోయే ఛాన్స్ కూడా ఉంటుందండి, మీకు దొరకకుండా పారిపోవడం అనమాట. ఓకే, సో ఆ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే, మీకు మోసం చేయడం చూపిస్తుంది అనమాట మనీ విషయంగా. ఓకే, మీ మనీ తీసుకొని పారిపోవడం లాంటిది అనమాట అది. ఓకే,
హ్యాపీ ఫ్యామిలీ. ఓకే. చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్ అనేది మీ లైఫ్లో రాబోతుందండి. చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. మీ ఫ్యామిలీతో మీరు చాలా టైం అనేది స్పెండ్ చేయబోతున్నారు. అండ్ మీ వర్క్లో మీరు బిజీ అయిపోతున్నారు. కానీ ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే ఆల్రెడీ డివోర్స్ అయిన పర్సన్ అండ్ మ్యారీడ్ పర్సన్, లేదా కొంతమందికి మంచి పొజిషన్లో ఉన్న పర్సన్, కొంతమందికి గవర్నమెంట్ ఎంప్లాయీ, టీచర్ కావచ్చు, లేదా డాక్టర్ కావచ్చు, లేదా తను బ్యాంక్ మేనేజర్ కానీ, లేదా ఒక కంపెనీకి తను బాస్కెటర్లో ఉండే పర్సన్ కూడా అయి ఉంటారనమాట. సో అలాంటి పర్సన్తో కూడా మీరు చాలామంది డీల్ అవుతున్నారనమాట. ఓకే. సో తన పొజిషన్ హైయర్లో ఉంటుంది అన్నట్టుగా కూడా చూపిస్తుంది. అండ్ ఈ పర్సన్ కొంతమందికి డివోర్స్ తీసుకున్న పర్సన్తో కూడా మీరు చాలామంది డీల్ అవుతున్నారండి. సో ఆ పర్సన్ వైపు నుంచి మీకు అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్ అనేది రాబోతుందన్నమాట. అది ఏ విధంగా రాబోతుంది అంటే చెప్తాను. ఇక్కడ మీరు మీ కెరియర్లో చాలా బిజీగా ఉంటారనమాట ఆ టైంలో. ఓకే. అండ్ కొంతమంది మీ వర్క్లో మీరు బిజీగా ఉంటారనమాట. ఏదైనా వర్క్ చేస్తూ ఉండొచ్చు. అండ్ ఈ పర్సన్ ఇక మీ లైఫ్లో ఎందుకు వస్తారు, ఆ పర్సన్ మీకు ఎందుకు కాల్ చేస్తారు, అండ్ ఆ పర్సన్ ఎప్పుడో మిమ్మల్ని మర్చిపోయారు, ఈ పర్సన్ వైపు నుంచి కాల్ రావడం అనేది అది జరగని పని. ఆ విధంగా మీరు ఎప్పుడైతే డిసైడ్ అయి ఉంటారో ఆ టైంలో ఈ పర్సన్ వైపు నుంచి మీకు అన్ఎక్స్పెక్టెడ్ కాంటాక్ట్ అనేది రాబోతుందన్నమాట. ఓకే. అందుకనే ఇక్కడ మేజర్ రకన కార్డ్ సన్ కార్డ్ వచ్చింది. విష్ ఫుల్ఫిల్మెంట్ అనమాట. అండ్ వరల్డ్ కార్డ్. ఓకే. ఈ పర్సన్ ఏదో సీక్రెట్ అనేది మీతో షేర్ చేయబోతున్నారండి. ఏదో టాపిక్ అనేది తను మీతో డిస్కషన్ అనేది చేయబోతున్నారనమాట. తన లైఫ్లో ఏదైతే ఉన్నాయో సీక్రెట్స్, సో అదంతా ఈ పర్సన్ మీతో చెప్పబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. తను ఏదైనా ప్రాబ్లంలో ఇరుక్కొని ఉండొచ్చు, లేదా అదర్ పర్సన్తో మోసపోయి ఉండొచ్చు, లేదా మిమ్మల్ని ఇగ్నోర్ చేసిన దానికి ఏదైనా కారణాలు కూడా ఉంటుందన్నమాట. సో అదంతా ఏదో చెప్పాలి అనుకుంటున్నారనమాట ఈ పర్సన్. కొంతమందికి ఈ పర్సన్ కూడా మీ గురించి ఎదురు చూస్తూ ఉండొచ్చు అండి. ఓకే. మీరు ఈ పర్సన్కి కాంటాక్ట్ అవుతారేమో అనే విధంగా తన ఫోన్ అనేది తను చెక్ చేస్తూ ఉండడం అనమాట. మీరు కాల్ చేస్తారేమో, మెసేజ్ చేస్తారేమో అని కూడా. ఓకే. మళ్ళీ అదే కాదండి, మీ పర్సన్ మీకు కాంటాక్ట్ చేయాలి అనుకుంటున్నారనమాట. ఈ పర్సన్ లైఫ్లో తను ఏదో విషయంగా చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారండి. చాలా బాధపడుతున్నారు ఈ పర్సన్. తను ఏదో మిమ్మల్ని చాలా ఘోరంగా మోసం చేసి ఉండొచ్చు, లేదా మిమ్మల్ని చాలా అనరాని మాటలతో అని మిమ్మల్ని బాధ పెట్టి ఉండొచ్చు. సో తను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట. చాలా బాధపడుతున్నారు. 24/7 తను మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ మీతో మాట్లాడాలి అనిపిస్తుంది, కానీ ఈ పర్సన్కి ధైర్యం అనేది సరిపోవడం లేదండి. తను మిమ్మల్ని ఏదైనా ర్యాష్ వర్డ్స్ అనేది చాలా యూస్ చేయడము, మిమ్మల్ని ఏదైనా మాటలతో ఇబ్బంది పెట్టి ఉంటే, సో ఇక్కడ తను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట. 24/7 ఆలోచిస్తూ ఉన్నారండి. చాలా మట్టుకి ఈ పర్సన్ మీ గురించి ఎదురు చూస్తూ ఉన్నారండి. మీరు ఈ పర్సన్కి కాంటాక్ట్ అవుతారేమో అని మీ గురించి తను ఎదురు చూస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఈ పర్సన్ చెప్పాను కదా, గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఒక కంపెనీకి బాస్ కేడర్లో ఉండే పర్సన్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ పర్సన్ సొసైటీ గురించి ఎక్కువగా ఆలోచించి కూడా మిమ్మల్ని వదిలేసి కూడా ఉంటారనమాట. ఓకే. ఇక్కడ క్యాస్ట్ డిఫరెంట్ ఉండడం కానీ అలా కూడా ఉంటే, సో తను ఏంటంటే మీ మీద తనకి లవ్ ఉంది, కానీ వారేమనుకుంటారో వీరేమనుకుంటారో, తన గురించి ఎవరైనా బ్యాడ్గా మాట్లాడుకుంటారేమో అనే విధంగా తన సేఫ్టీ తను చూసుకున్నారనమాట ఈ పర్సన్. ఓకే. అండ్ తన మనసులో ఎంత లవ్ ఉన్నా సరే అండి, మిమ్మల్ని వదిలేసి ఈ పర్సన్ ఉండగలరనమాట. మీరు ఉండలేరు. ఓకేనా. ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసి ఉండగలరు. ఓకేనా. తను అంత స్టబన్గా ఉంటారు, అంత ధైర్యంగా ఉంటారు, అంత ప్రాక్టికల్గా ఉంటారు. అండ్ తను చాలా మోటివేషన్ చేసుకుంటారనమాట ఈ పర్సన్. ఇంకా మనకి కలిసి ఉండేది లేదేమో, అండ్ మనం విడిపోవడమే బెటర్ ఏమో, మనం కలిసి ఉండడం జరగదేమో, అండ్ మనం ఫ్రెండ్ లాగే ఉందామని చెప్పడం కానీ, లేదా సో ఈ విధంగా మాట్లాడడం అనమాట ఈ పర్సన్. ఓకే. అంటే మిమ్మల్ని వదిలేసి ఈ పర్సన్ ఉండగలరు. ఓకే. ఈ పర్సన్ మానసికంగా చాలా బాధపడుతూ ఉన్నారండి. తనకి స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి. అండ్ ఈ పర్సన్ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు. అండ్ మిమ్మల్ని తను ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నారు కూడా అండి. మీరు చాలా మట్టుకి ఈ పర్సన్ మీరు కాల్ చేస్తేనే తను మాట్లాడడం, మీరు మెసేజ్ చేస్తేనే తను ఎప్పుడో ఒకసారి చూసి, మేబీ మీరు మార్నింగ్ మెసేజ్ చేస్తే తను ఎప్పుడో ఈవినింగ్ మెసేజ్ చేయడము, మీకు రిప్లై ఇవ్వడం అనమాట. సో అలాంటి పర్సన్ కూడా ఉంటారనమాట. ఓకే. ఈ పర్సన్ లైఫ్లో ఆల్రెడీ థర్డ్ పర్సన్ ఉన్నారు. అండ్ వారి మాటలకి ఈ పర్సన్ చాలా ఇన్ఫ్లుయెన్స్ కూడా అవుతారనమాట. ఓకే.
థర్డ్ అంటే తను ఏంటంటే ఎంజాయ్మెంట్ అనేది ఎక్కువగా కోరుకుంటారండి ఈ పర్సన్. ఓకేనా, లైఫ్ టైం కమిట్మెంట్ ఇవ్వడం అనేది చాలా కష్టం, కానీ ఎంజాయ్మెంట్ అనేది కావాలన్నమాట. మీతో రిలేషన్ కావాలి, మీతో ఉండాలి, ఒక ఫ్రెండ్ లాగానే సరే ఈ రిలేషన్ని కంటిన్యూ చేస్తామని చెప్పడం కానీ అలా కూడా చాలా మటుకి చెప్తా ఉండొచ్చు అనమాట ఈ పర్సన్. ఓకేనా, కానీ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి అంటే తనకు భయం అనమాట, ధైర్యం అనేది చేయలేరు. ఎందుకు అంటే వారి ఫ్యామిలీ మెంబర్స్ అండ్ సొసైటీ ఆ విధంగా అనమాట. ఓకే, సో మరి ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఇక్కడ రాసుల విధంగా చూసుకుంటే అండి, మిథునం తుల కుంభరాశి అండ్ వృషభం కన్య మకర రాశి, మిథునం తుల కుంభరాశి. ఓకే, చాలా ప్రాక్టికల్ కార్డ్స్ అనేది వచ్చాయండి. ఇక్కడ ఎమోషనల్గా తను ఏమి కనెక్ట్ అవ్వడం లేదు, ఇక్కడ ఒక కప్ కార్డ్ కూడా రాలేదు. ఓకేనా, సో చూడండి చాలా ప్రాక్టికల్ అనమాట ఇది. ఓకే, అండ్ ఈ పర్సన్ చాలామందికి ఫ్లర్ట్ చేస్తారండి, చాలా ఫ్లర్ట్ చేస్తూ ఉంటారనమాట. తన మాటలతోనే తను ఊరికినే ఫ్లర్ట్ చేస్తారనమాట. ఈ పర్సన్ ఒక మాటకి మీరు తన మీద ఉన్న ఎంత కోపమైనా చిటికెలో మర్చిపోగలరనమాట. తను ఆ విధంగా తను మాట్లాడతారనమాట. ఓకే, అండ్ మేషం సింహం ధనుసు రాశి కూడా ఉన్నారండి. ఓకే, ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఓకే, మీ లైఫ్లోకి మీ పర్సన్ వస్తున్నారు, మీకు మనీ ఫ్లో కూడా చాలా బాగా ఉండబోతుంది, మీకు రీయూనియన్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ మీ రిలేషన్కి సంబంధించి ఒక క్లారిటీ వస్తుంది. అండ్ కొంతమందికి మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఆపరేషన్ లాంటిది జరిగే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. సో ఆ విషయంలో మీరు ఏదైనా కేర్ తీసుకునేది ఉంది అంటే కేర్ తీసుకోండి. ఓకేనా, ఓకే అండి, ఇప్పుడు అన్ని రాసుల వరకు చూస్తాం అండ్ తర్వాత మీ పర్సన్ ఎనర్జీస్ కూడా చూస్తాం. ఈరోజు తన ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి. అండ్ ఫ్రెండ్స్, చాలామంది షార్ట్స్ అనేది అప్లోడ్ చేయండి అనే మెసేజ్ పెడుతున్నారు కదా, తప్పకుండా ఈ రోజు నుంచి అప్లోడ్ చేస్తానండి. ఓకే, అన్ని రాసుల వరకు ఈరోజు ఎలా ఉండబోతుంది? మేషరాశి వారు, మీ లైఫ్లోకి మిథునం తుల కుంభరాశి పర్సన్ ఈరోజు వస్తారండి. వీరు మీ పాస్ట్ పర్సన్ కూడా అయి ఉంటారనమాట. ఓకే, అండ్ వృషభ రాశి వారు, మీకు రీయూనియన్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ మిథున రాశి వారు, మీరు ఏదో ఒక విషయంగా బాధపడుతున్నారండి. అండ్ కర్కాటక రాశి వారు, మీ సోల్మేట్ని ఈరోజు మీరు కలుసుకుంటారండి, చాలా హ్యాపీగా ఉంటారు. మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారనమాట. అండ్ సింహరాశి వారు, ఈరోజు మీ ముందు చాలా ఆప్షన్స్ అయితే వస్తాయండి. సో మీరు ఆ ఆప్షన్స్లలో ఈ ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలో మీకు అర్థం కాదనమాట. జాబ్కి సంబంధించిన విషయాలు తెలియడం కానీ, సో మీరు ఏది సెలెక్ట్ చేసుకోవాలో మీకు అర్థం కాకపోవడం కానీ అలా జరుగుతుందన్నమాట. ఓకే, అండ్ కన్యా రాశి వారు, ఒక స్టార్ లాగా ఉంటారు, రీయూనియన్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ మీరు ఒక స్టార్ లాగా ఉంటారండి, ఈరోజు చాలా హ్యాపీగా ఉంటారనమాట. అండ్ తులారాశి వారు, రెండు విషయాల మీద జగిలవుతూ ఉంటారు మీరు. అండ్ వృశ్చిక రాశి వారు, మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ ధనురాశి వారు, ఈరోజు మీరు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. అండ్ కొంతమంది మాత్రం ధనురాశి వారు ధైర్యం అనేది కోల్పోతారనమాట. ధైర్యం చాలదు, ఒక పర్సన్ని కాంటాక్ట్ అవ్వాలని కానీ లేదా ఇంకేదైనా ఉండొచ్చండి మీ లైఫ్లో. ఓకే, ఏదైనా ఒక విషయంగా యాక్షన్ తీసుకోవాలి అంటే ధైర్యం అనేది సరిపోవడం లేదనమాట మీకు. ఓకే, అండ్ మకర రాశి వారు, మీరు ఏదో ఒక విషయంగా చాలా బాధపడుతున్నారండి. సో ఆ బాధ నుంచి మీరు బయటకు రాబోతున్నారనమాట. అండ్ కుంభరాశి వారు, మీ లైఫ్లోకి మేషం సింహం ధనుసు రాశి పర్సన్ వస్తారండి ఈరోజు. మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది. అండ్ మీనరాశి వారు,
మీరు ఏదో ఒక విషయంగా చాలా బాధపడుతున్నారండి ఈరోజు మీరు. అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి ఈరోజు? మీరు వీడియో చూసే టైంలో మీ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి? మీ పర్సన్ ఎనర్జీస్, తన జీవితంలో ఈరోజు చాలా లాస్ ఉందండి. అండ్ మీరు ఎక్కడికైనా ఈరోజు లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అనేది చేస్తారు. ఓకే, 1 more కార్డ్. మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారండి. తన జీవితంలో మీరు లేక తను చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారనమాట. అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ ఏంజల్ ఆఫ్ ద లవ్, అంటే మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు అని అర్థం అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్. అండ్ లైక్ చేయడం అసలు మర్చిపోకండి. బాయ్.